పిఎంసి మాస్టర్స్‌కి అందరికీ నమస్కారం. నేను గత 7 సంవత్సరాల నుంచి పిఎంసి ఛానల్‌ని చూస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అద్భుతమైన ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి అన్నీ ఇంకా ఎన్నో ఎన్నో మనకి తెలియనివి, తెలిసినవి అన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నారు. చాలామంది గూడా కొత్త వాళ్ళు ఈ పిఎంసి ఛానల్‌లో చూసి వందల మంది, వేల మందిలో ఉన్నారు. మెడిటేషన్ టీచర్‌గా కూడా వర్క్ చేస్తున్నాను. మాస్టర్‌గా వర్క్ చేస్తున్నాను కనుక నాకు చాలామంది ఫోన్‌లు చేస్తారు. ఫోన్‌లు చేసి మేము పిఎంసి చూసి ధ్యానంలోకొచ్చాం మేడం. మీ క్లాసులు చూసి, మీ క్లాసులు విని మీకు ఫోన్ చేస్తున్నాము చెప్పడం జరిగింది. పిఎంసి ఛానల్‌లో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్, మహా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అన్నీ నచ్చినాయి నాకు. అన్నీ చాలా బాగా నచ్చినాయి. హెల్త్ పరంగా, ఆక్యుప్రెషరు, ఆక్యుపంక్చరు, యోగా, ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో రకాల మనకి ఛానల్స్ ఇచ్చారనమాట హెల్త్ పరంగా కూడా. కానీ నాకు నచ్చింది, అన్నిటికన్నా నాకు నచ్చింది సత్యదర్శనం. సత్యదర్శన ప్రోగ్రాంలు చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం, నచ్చినయి. పిఎంసి ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేస్తున్నారు. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న ధ్యానులు అనుకోండి, మళ్ళా మాస్టర్స్ అనుకోండి, ఎవరైనా విధిగా తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటించవలసిందే. మనం ఎంత ధ్యానం చేసినా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనం తీసుకునే ఆహారము అంటే అమృత ఆహారమా, మృత ఆహారమా చూసుకోండి. అంటే శక్తివంతంతో, ప్రాణశక్తితో కూడుకున్న ఆహారం తీసుకుంటున్నామా, నిర్వీర్యమైపోయిన ఆహారము, మృతాహారం అంటే నిర్వీర్యమైన ఆహారం తీసుకుంటున్నాము అది మీరు తెలుసుకోవాలి. ప్రోటీన్స్ మనకు కంపల్సరీ మన ఆహారంలో యాడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా తప్పనిసరిగా విధిగా అవసరము. మనం తీసుకునే ఆహారంలో మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా. అంతేగాని ధ్యానం చేశాం కదా, ఈ ఆహారంతో నాకేం పని లేదు అనుకోకండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి పిఎంసి అనే ఒక ఛానల్ కూడా యాడ్ అయింది. కానీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎవరెవరు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, ధ్యానం కానీ, ధ్యాన ప్రచారాలు చేయడం కానీ, శాకాహారం ప్రచారం చేయడం కానీ, శాకాహార ర్యాలీలు తీయడం కానీ, గొప్ప గొప్ప సెంటర్స్, పిరమిడ్స్ కట్టడాలు, పిరమిడ్ సెంటర్స్ అద్భుతంగా రన్ చేస్తున్నారు. కానీ ఈ అన్ని విషయాలు కూడా పిఎంసిలో డైరెక్ట్ లైవ్ ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నారు, అద్భుతంగా వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఛానల్, పిఎంసి ఛానల్ అద్భుతంగా రన్ అవుతుంది. అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న జ్ఞానము మన పిఎంసిలో మనం డైరెక్ట్గా లైవ్గా తీసుకోగలుగుతున్నాం. ఇంత అద్భుతంగా ఉపయోగపడుతుంది పిఎంసి ఛానల్. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎంతో వర్క్ చేస్తున్నారు. కానీ ఆ వర్క్ కానీ, ఆ జ్ఞానం కానీ మనకు అందాలంటే ఇది వరకు మేము ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం ఎలా చేసేవాళ్ళము, ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్గా వెళ్ళి ధ్యానం క్లాసులు చెప్పడము, ధ్యానం ప్రచారం చేయడం చేసేయాలంటే ఊర్లు, గ్రామాలు, జిల్లాలు అన్నిటికీ తిరిగి మేము ధ్యాన ప్రచారాలు చేసాం. కానీ ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఏమిలే మనం ఇంట్లో కూర్చొని పిఎంసి నుంచి వచ్చిన జ్ఞానము, పిఎంసిలో ఈ మాస్టర్స్, గొప్ప మాస్టర్స్, సీనియర్ మాస్టర్లు, గ్రాండ్ మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానాన్ని ఇంట్లో కూర్చొని మనం తీసుకుంటున్నాం. ఎంత బెనిఫిట్ పొందామో చూడండి. మేము కూడా ముందులాగా ఊర్లు తిరగడము, డోర్ టు డోర్ అని ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు తిరిగి ధ్యాన ప్రచారం చేసాం. ఇప్పుడు అట్లా లేకుండా మేము ఆ పిఎంసి స్టూడియోలో కూర్చొని మేము ఈ ఈ జ్ఞానం అందిస్తున్నాం. మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నామో చూడండి. ఈ పిఎంసి ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. పిఎంసి ఛానల్ మాస్టర్స్కి అందరికీ, అందులో వర్క్ చేసే మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ.